రాజమండ్రిలో వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? రాజమండ్రిలో వైసీపీ ప్రభుత్వం చాలా బాగుందన్న. మ్యాక్సిమం ఇవ్వడం మాది రూరల్ పార్టీ. మేము మోరంపూడి జంక్షన్ రూరల్. మాకు మొన్నటిదాకా 5 సంవత్సరాల క్రితం అదే బుచ్చి చౌదరి గారిని నెగ్గించాం. ఇప్పుడు దాకా బుచ్చి చౌదరి గారు రావడం, అమ్మ ఎలా ఉన్నారు ఏంటని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే రాజమండ్రి రూరల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ స్వామి అదే కృష్ణ గారిని వేణుగోపాల్ కృష్ణ గారిని మన రోడ్ల కింద పెడుతున్నారు. ఆయన ఏంటంటే ఇంకా పరిపాలన అవ్వకుండానే ప్రతి గడప గడప తిరిగి అమ్మ నన్ను నెగ్గించండి, నన్ను నమ్మండి, నేను మీకు చేయకపోతే నన్ను వచ్చి అడగండి, దానికి నేను నిరూపిస్తాను చేస్తానని కూడా ఆయన నాకు హామీ ఇవ్వడం బట్టి మొత్తం ఈ రూరల్లోని ఆయన మేము నెగ్గించాలని మేము తప్పపడుతున్నాం. అలాగే ప్రజల ద్వారా కూడా దగ్గరగా రోజు పొద్దున్నే లేచి ప్రతి సమస్య ప్రతి ఒక్కటి మనం ఇచ్చిన జగన్ గారు అయితే ఏదైతే మనకు చెప్పారో ఇంటింటికి వెళ్ళి ప్రతిదీ కనుక్కోండమ్మా అని ప్రతిదీ అలాగే ఆయన చెప్పడం, ఆయన ఫాలో అవడం, ఆయనకి మేము ఫాలో అవడం, ఆయన చెప్పిన బాటలోనే మేము నడుపుతున్నాము. డెఫినెట్గా ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ నవరత్నాల పథకాలు అందరికి అందుతున్నాయి. నవరత్నాలు పథకాలు అందరికి అందకపోతే ఇంత జనం మందిరు ఆయనకి ప్రేమించారు కదన్నా. ఇప్పుడు ఎంతో మంది ఎంతో అంటారు, ఇప్పుడు మైక్ ఉంది కదా అని లొడలొడ మాట్లాడతారు. ఇప్పుడు తిన్నవాడికే విలువ తెలుస్తుంది, తిన్నవాడికి తెలియదు కదా. ఇప్పుడు వచ్చినోడు ప్రతి ఓడు జగన్ గారికే ఓటు కంపల్సరిగా వేస్తారు. ఎందుకంటే ప్రతిదీ ఒక అమ్మఒడైనా పెన్షన్లు అయినా ప్రతిదీ ఇంటికి వచ్చేది. ఒకప్పుడు ఇంటికి వచ్చేదే కాదు, ముసలోలైనా మొత్తుకోలేని అక్కడికో 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుని అప్పుడు చేశారు. అప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా తెలిసిపోతుంది కదన్న. దాంట్లో ఇంకేముంది, ఇంకేం పథకాలు రావాలి? ఇళ్ల స్థలాలు అంటారా? ప్రతి ఊరికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. హామీ పత్రాలు కూడా ఇచ్చారు. ఆ హామీ పత్రాలకి డెఫినెట్గా మీకు ఈసారి నన్ను నెగ్గించండి, నెగ్గించకపోయినా దాన్ని నేను భరించే కెపాసిటీ నాదని హామీ కూడా ఇచ్చారు. అవే పథకాలు మరి టీడీపీ వాళ్ళు కూడా మేము ఇస్తాం. టీడీపీ వాళ్ళు ఏంటంటే అన్న పసుపు కుంకుమ పథకం బట్టి మన సంవత్సరం చెప్పారు. అంటే లాస్ట్ టైంలోనే ఒక 10-20 వేలు ఇచ్చేస్తే ఆడోళ్ళ వైపు నుండి మనకు ఫాలోయింగ్ వచ్చేస్తుంది, ఓట్లు పడిపోతుంది అన్నారే కానీ ఆ ఓట్లలోని తెలిసిపోయింది కదా జనానికి, ఎవరికి వేస్తే మనకు మంచి జరుగుతుందో, ఎవరికి వేస్తే బాగుంటుందో అని వాళ్ళు తెలుసుకుని ఎన్ని చేసినా మనకి వేసిన పథకం బట్టే ఇప్పుడు మనం నెగ్గించాం. అక్కడ కూడా బుచ్చి చౌదరి రూరల్ వచ్చినా సరే ఏమీ చేయలేదు. ఇప్పటికే నేను చెప్తున్నాను, నా బీ బ్లాక్లోని నేను గుడిసెలో బతుకుతాను. అదిగో ఇదిగో ఇల్లు అన్నారు, అదిగో ఇదిగో ఇల్లు అన్నారు, అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం వచ్చారో 15 రోజులు 20 రోజుల తర్వాత ఆయన మనకి హామీ పత్రాలు అన్నది నిలబెట్టారు. ఇప్పుడు దాకా లిస్టులు లేవు. ఇదిగో లిస్టు, అదిగో లిస్ట్ అని వైట్ పేపర్లో 4 పేర్లు రాసి లిస్ట్ అంతా ఎవరు సరిపోదు కదండి. హామీ పత్రాల్లో నా పేరు, నా డీటెయిల్స్ అన్నీ వచ్చింది. మళ్ళీ అది నిజమా ఇది నిజమా? కొత్త రాజకీయాల ప్రభావం ఎలా ఉండబోతుంది? కొత్త రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే అండి, ఒకటి పడినోని ఇంకోటి పళ్ళనోడు చెప్పలేండి. ఇప్పుడు ఒక్కొక్కరు అంటున్నారు కదా, ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు గమనించాల్సి జగన్ గారు సీఎం అయితే ఎంతో తినేస్తున్నారు అంతో తినేస్తున్నారు అంటున్నారు కదా. ఈ 3 పార్టీలు మరి ఈ 3 పార్టీలు కలిస్తే ఇంకెంత తినగలరు? అసలు ఆయన తిన్నారన్న విషయం ఎవరికి తెలీదు. ఇంకోటి ఏంటంటే అది తినలేదు. కానీ ఈ 3 రాజకీయాలు కలిసి ఇన్ని అలా తొక్కితే మేము నెగ్గగలం అని అనుకుంటున్నారు. కానీ ఎవరికి ప్రతి జనానికి అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలిస్తే మనం రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వస్తుంది. అదే జగన్ గారు నెగ్గిందే రేపు పొద్దున మనం బతికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక పేదడికి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. జగన్ గారు మళ్ళీ ఎందుకు రావాలంటే మన బతుకులు బాగున్నాయి కదా. జగన్ గారు ఎందుకు రావాలంటే మనకు అన్నీ వస్తున్నాయి కదా పథకాలు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలి, నాకు ఆటో ఉంది, నాకు నెల డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక తల్లికి పిల్లలు ఉన్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, వాళ్ళ ఇంట్లో మామ ఉంది, పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని పథకాలు వస్తున్నాయి. బాగా చూసుకోవడం అన్నాయి కదా సీఎం అంటారు. ఇప్పుడు మరి ఏ పథకాలు ఇచ్చి జనాలను సోమరిపోతం చేస్తున్నారు? ఏవే పథకాలు ఇచ్చి మన జనాలు సోమరిపోతం ఎవరిని సోమరిపోతం చేస్తున్నారు? జగన్ గారు ఎవరిని చేస్తున్నారు? ఒక అవ్వ తాత ఉంటారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళని సోమరిపోతలు ఎలా చేస్తారు? వాళ్ళు వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోగలరా పెన్షన్? ఇప్పుడు 3-4 కిలోమీటర్లు వెళ్తారు కదా, ఆ 3-4 కిలోమీటర్లు ఛార్జ్ ఎంత తీసుకుంటాడు ఒక ఆటో డ్రైవరు? అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బుల్లోనే ఈ 18,000లోనే వెళ్ళి తెచ్చుకునే దాంట్లో ఆ 200-300 తీసేసుకుని ఈ నెలసరికి ఎలా బతుకుతారు ఒక అవ్వ? చెప్పండి మీరు. దాని సోమరిపోతున్న ఎలా అంటారండి? ఇప్పుడు ఆటో డ్రైవర్ కష్టాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి.
ఆ కష్టాల్లో నన్ను బండి రికార్డు కూడా చేయించుకోలేకపోతారు. ఆ జగన్ గారు ఇవ్వడం వల్ల ఆ బండి రికార్డు ఒక సంవత్సరం చేయించుకుంటారు. దానికి సోమరిపోతులు ఎలాగంటారండి? 10,000 తింటేనే ఆయన సోమరిపోతులు అవుతారండి. ఆయన బాధలు అర్థం చేసుకుని ఇస్తున్నారు. పథకాల విషయంలో ఒకటి చెప్తున్నాను, జగన్ గారు ఏం చేయాలనుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు. మాకు రుణాల మాఫీలు ఈయన తలపోట్లు ఈయన ఏం మాటలు లేవు ఇందులో. ఆడవాళ్ళకి పథకాలు అందాల్సినవి పథకాలు అందుతున్నాయి, ఆడపిల్లలకి అందాల్సినవి స్కూల్కి అన్ని అందాల్సినవి అన్ని అందుతున్నాయి. ఇందులో 50 సంవత్సరాల పథకాలు మొత్తం అన్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి డబ్బులు 10,000 18,000 పడాల్సిన వాళ్ళు అందరికీ పడుతున్నాయి. మాకు కావాల్సిందల్లా ఒకటే, జగన్. మాకు టీడీపీ వద్దు, జగనే ముద్దు. జై జగన్. Please subscribe Dot News.